అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేదు. ఇంట్లో బయట చదువుకునే చోట పనిచేసే చోట ఇలా ఎక్కడా సేఫ్టీ లేదు. ఏ మానవ మృగం ఎప్పుడు ఎలా పంజా విసురుతుందో తెలియని పరిస్థితి. అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగున్నట్టుగానే కనిపిస్తారు. ఎవరూ లేనప్పుడే వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఏలూరులోని హాస్టల్లో విద్యార్థినులపై అరాచకానికి పాల్పడ్డాడు వార్డెన్ భర్త. ఇక తిరుపతి జిల్లాలో అయితే బడిలోనే కీచక పర్వానికి తెరలేపాడు టీచర్. పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు చెలరేగిపోయాడు. వార్డెన్ భర్తగా హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మానవ మృగం అనేక మంది బాలికలను చెరబట్టింది. అనేక మంది బాలికలను తన లైంగిక అవసరాలకు వాడుకున్నాడు. అతడి కోరికను నిరాకరించిన వారిని చిత్రహింసలకు గురిచేశాడు. అతడి దుర్మార్గాలను చాలా కాలం పాటు పంటి బిగువన భరించారు విద్యార్థులు. చివరకు ఓపిక నశించి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చెయ్యాలంటూ పోలీసులను కోరారు. ఒక్కసారిగా బయటకొచ్చిన ఆ కామాంధుడి లీలలు ఏలూరులో సంచలనంగా మారాయి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏలూరు సిటీలోని అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల హాస్టల్ను నిర్వహిస్తున్నారు. సేవాభావంతో ఈ హాస్టల్ను ఏర్పాటు చేశారు. 45 మంది పేద విద్యార్థినులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో మణిశ్రీ అనే మహిళ వార్డెన్గా చేరింది. మణిశ్రీ భర్త బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ ఎర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో పనిచేస్తున్నాడు. అలాగే ఏలూరు NR పేటలో మణి ఫోటో స్టూడియోను నడుపుతున్నాడు. స్థానికంగా తనకున్న పలుకుబడితో కొంతకాలం క్రితం భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్గా చేర్పించాడు శశికుమార్. తన బంధువైన మరో యువతిని కేర్ టేకర్గా ఉంచాడు. దాతల సాయంతో నడుస్తున్న హాస్టల్ కావడంతో శశికుమార్ అన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సేవాశ్రమం హాస్టల్లో ఉంటున్న పేద విద్యార్థినులు ఏలూరులోని వేర్వేరు స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటర్ అయ్యాడు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానంటూ హాస్టల్లో ఉండే విద్యార్థినులను బయటకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు శశికుమార్. ఇలా అనేక మంది విద్యార్థినులతో తమ కోరికలు తీర్చుకున్నాడు. ఈ నెల 15న ఓ బాలికను బాపట్లకు ఫోటోషూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్ సోమవారం రాత్రికి తిరిగి తీసుకొచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ఏం జరిగిందని అడిగారు. దాంతో జరిగిన దారుణాన్ని వివరించింది బాధిత బాలిక. అదే సమయంలో అక్కడికొచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడున్న బాలికలందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల తల్లిదండ్రులు, బంధువులు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటారు సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాకి చెప్పడం గానీ, నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు, నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత నువ్వు తింటానే నేను తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తీస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి 5-6 తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్. ఆ పిల్ల అమ్మ గురించి ఆయనకు తెలుసు సార్, అందుకే మేము వెళ్ళలేదు సార్. తను తెలియదు కదా సార్, తను మాత్రమే తీసుకెళ్లాడు. బాలికలు వచ్చి కంప్లైంట్ చేయగానే పోలీసులు వెంటనే స్పందించారు. హాస్టల్కు వెళ్లి పరిశీలించారు ఏలూరు డీఎస్పీ. 3 బాలికల నుంచి కంప్లైంట్ వచ్చిందని, కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. 8 మంది పిల్లలు ఎగ్జామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇతను మిస్బిహేవ్ చేశాడని రాత్రి ఈ పిల్లలు అందరినీ కూడా ఇక్కడైతే ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చేసుకుని వాళ్ళందరినీ నీల్ డౌన్ చేసి వాళ్ళని కొట్టడం జరిగిందని చెప్పారు. లైంగిక దాడి అనేది ఇంకేమి వాళ్ళు చెప్పలేదు. అదే లైంగిక దాడి అంటే ప్రతిదీ కూడా బాలికల పైన ఏది చేసినా కూడా అది చెప్పాను కదండి, బ్యాడ్ టచ్ అంటే అదే. దాని మీద వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు హాస్టల్ ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో నెమ్మదిగా శశికుమార్ దానిని చేజిక్కించుకున్నాడని తెలుస్తోంది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్న శశికుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.
శశికుమార్ను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. మరోవైపు శశికుమార్ ఆగడాల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థినులను ఇళ్లకి తీసుకెళ్లిపోయారు. నిజానికి బాలికల హాస్టల్ నిర్వహించే వ్యక్తులు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల తరువాత మగవాళ్లు ఎవ్వరూ కూడా హాస్టల్లో ఉండకూడదు. నిబంధనలేవీ పాటించకుండా తన భార్య పేరు చెప్పే హాస్టల్లో అర్ధరాత్రి పూట వ్యవహారాలు నడిపించేవాడు శశికుమార్. అతడి భార్య మణిశ్రీ అతనికి అన్ని విధాలా సాయపడింది. ఇక తిరుపతి జిల్లాలో ఓ టీచర్ కీచక అవతారమెత్తాడు. రేణిగుంట మండలం ఆర్ మల్లవరం హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ రవి 10వ తరగతి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వారి ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ రెచ్చిపోయాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి రవితో వాగ్వాదానికి దిగారు. హెడ్ మాస్టర్ కలగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్ది చెప్పి పంపించారు. అయితే అప్పటి నుంచి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులపై టీచర్ రవి కక్ష కట్టాడు. తన క్లాస్కి రావద్దంటూ విద్యార్థినులను బయటకు పంపాడు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళన చెందుతున్నారు.